ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యమైన సూచనలు ఏంటంటే, సుభాష్ పాలేకర్ గారు ఈ ఎరువులు లేకుండా ప్రకృతి వ్యవసాయం చెప్పేసి మొదలుపెట్టారు. చాలా మంచి పద్ధతి. ఈ రైతులకి ఈ క్యాన్సర్ వ్యాధులు, ఇతర వ్యాధులు, కడుపు వ్యాధులు ఇవన్నీ వచ్చే బాధలు పడటం కన్నా ప్రకృతి వ్యవసాయం చేసి ఆ బియ్యం తింటే చాలా ఆరోగ్యకరం, ప్రజల ఆరోగ్యం చాలా బాగుపడుతుంది. వాస్తవమే. కానీ దేశ ఆహార భద్రతకి ఆ ప్రకృతి సేద్యం చేస్తే సరిపోదు ఆహార ధాన్యాలు. అందుచేత దానికి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సర్టిఫికేట్ ఉంటేనే ప్రకృతి సేద్యం కింద బియ్యం కానీ కూర కానీ అమ్ముకోవాలి. కానీ చాలా మోసం చేసి ప్రకృతి కూరలు, ప్రకృతి బియ్యం అని చెప్పేసి రైతులకి అందరికీ ప్రేక్షకులకి అమ్మేస్తున్నారు. చాలా చెడ్డ పద్ధతి అది. రైతులు అలా మోసం చేయకూడదు. వాస్తవంగా మన ప్రకృతి సేద్యం చేస్తే తక్కువ 40 పండే బస్తాలు 20 30 పండుతుంది. ప్రకృతి సేద్యం చేయవచ్చు. ఆ 30 బస్తాల బియ్యం ఎన్ని వచ్చినాయో, 25 బస్తాల బియ్యం ఎన్ని వచ్చినాయో వాటికి సబ్సిడీ గవర్నమెంట్ మాకు ఏమైనా ఇస్తే మొత్తం అందరూ ఎరువులు, పురుగు మందులు మానేసి మొత్తం అందరూ ప్రకృతి సేద్యానికి వచ్చేస్తాం. మా ఊళ్ళో ఒక రైతు, అతనికి ఆవులు అవి బాగా ఉన్నాయి. పుల్లటి మజ్జిగ, ఏ విధమైన ఎరువులు వేయకుండా పుల్లటి మజ్జిగ స్ప్రే చేసి చేస్తున్నాడు. ఈ ఊళ్ళోనే ఉన్నాడు. అతను ఆ సేద్యం చేసి బియ్యం చేసి అందరికీ ఇస్తున్నాడు. అది ప్రకృతి సేద్యం కింద వస్తుంది. అసలు ఎరువులు వాడు, పురుగు మందులు వాడు, పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తాడు. నాట్లు వేసినలాగా అయితే కోత వేసే వరకు. ఏం చేస్తే అతను ఈ ఆవులండి, గిరావులు, వాటి మూత్రం అవి చేసి అది కూడా సేద్యానికి ఉపయోగించేలా స్ప్రే చేస్తున్నాడు. పేడ పిడకలు చేసి పళ్ళు తోమటానికి పొడి చేసి ఇస్తున్నాడు. నెయ్యి, ప్రకృతి నెయ్యి కనుక అటు బాపట్ల అది బాగా పట్టుకుపోతున్నారు. కేజీ 500 600 ఇచ్చి, కేజీ 1000 రూపాయలు ఇచ్చి. అంచేత అట్లా ప్రకృతి సేద్యం చేస్తే మంచిదే. కానీ రైతులకి గిట్టుబాటు అవ్వాలి. సగం దిగుబడి తగ్గిపోద్ది ప్రకృతి సేద్యానికి ఎరువు, పురుగు మందులు వాడేదాన్ని. సగం పడిపోయినప్పుడు దేశానికి ఆహార భద్రత కొద వస్తుంది. మరి దేశానికి ఆహారం సరిపడగా నిలవాలి, లేకపోతే మనం మళ్ళీ ఇతర దేశాన్ని దిగుబడి చేసుకోవాలి. ఆ పరిస్థితి రాకుండా ప్రకృతి సేద్యం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏం చేద్దంటే ఏ భయం లేకుండా పురుగు మందులు ఏం వాడకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ ధర బాగా పెంచాలి. ధర పెంచితే ప్రకృతి సేద్యం చేయడానికి రైతులందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రేక్షకులందరికీ మనవి చేస్తున్నాను. మీరందరూ కూడా సిద్ధపడవచ్చు. ఈగల్ టీవీ ప్రేక్షకులు, రైతులు అందరూ కూడా ఈ ప్రకృతి సేద్యానికి అలవాటు పడితే మనం సుఖపడతాం, ప్రజలంతా వాళ్ళ వయసు పెరుగుతుంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కనుక. ఆ రకంగా దేశ భద్రతకి ఆహారం ఉండాలి కనుక తక్కువ ఎరువులు లేకుండా పండిస్తున్నాం కనుక దాని ధర పెంచితే దేశానికి లోటు లేకుండా ఉంటుంది. మొత్తం అందరూ ప్రకృతి సేద్యం చేయడానికి సిద్ధపడతాం అని చెప్పేసి మనవి చేస్తాం. 20 పండి 30 పండి రేటు పెంచితే మాకు గిట్టుబాటు అవుతుంది. ఎరువులు కూడా తగ్గిపోతున్నాయి కనుక మాకు కూడా తక్కువ రేట్లోనే వస్తాయి కనుక కొంచెం మాకు సబ్సిడీ ఇస్తే మేము ప్రకృతి సేద్యానికి సిద్ధంగా ఉన్నాం. అదే దేశ భద్రతకి ఆహారం ఎక్కువ కావాలి. అంచేత 2 పంటలు ఉండేలాగా నీరు అందించాలి అన్ని చోట్ల. అప్పుడు సరిపోతుంది. ఇప్పుడు కృష్ణా జిల్లా ఉంది, 2వ పంట కూడా నీరు ఇస్తే 5 లక్షల ఎకరం పెరుగుతుంది. అంచేత నీ ఆహారానికి కొత్త రాదు, దేశ భద్రత లోటు ఉండదు. ఎన్నో ప్రాజెక్టులు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు జరుగుతుంది. ఎన్నో జిల్లాలకు నీరు, ఎన్నో లక్షల ఎకరాలు సాగు అవుతుంది. ఆహార భద్రత కొదవ ఉండదు. ప్రకృతి సేద్యం చేయవచ్చు. అలా ప్రాజెక్టులు ఎన్నో నీటి ప్రాజెక్టులు వస్తే శ్రీశైలం ఉంది, నాగార్జున ఉంది, జడ్చర్లు ఉంది. ఇలాంటివన్నీ మంచి ప్రాజెక్టులు ఉన్నాయి కనుక అటు కృష్ణానదికి, ఇటు గోదావరి నదికి, అటు శ్రీశైలం అన్నిటికీ కూడా నీరు అందిస్తే 2 పంటలకి దేశ ఆహార భద్రతకి 2 పంటలు పండించి ప్రకృతి సేద్యంలో మంచి ఆహారాన్ని అందిస్తాం రైతులందరూ అని చెప్పేసి మనవి చేస్తాం.